హాయ్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? యాక్చువల్గా వీకెండ్ వచ్చేసింది, ఎలిమినేషన్ టైం వచ్చేసింది. సో మనం గత కొద్ది వారాలుగా జరుగుతున్న ఎలిమినేషన్ రౌండ్స్ సంబంధించి మనం ఏదైతే చెప్తున్నామో మ్యాక్సిమం 80% ఎలిమినేషన్ అయ్యింది. బేస్డ్ ఆన్ పబ్లిక్ రివ్యూ, పబ్లిక్ పల్స్, ఎస్ఎంఎస్ఎల్ బేస్ చేసుకొని. బట్ ఎస్ఎంఎస్ఎల్ రాలేదని చెప్పి బిగ్ బాస్ టీమ్ అండ్ బనిజాయ్ టీమ్ ఆర్ కింగ్ కానీ వేరేలా కూడా ఎలిమినేట్ చేస్తున్నారు. దాని పేరే అన్లిమిటెడ్ అని చెప్పేస్తున్నారు, ట్విస్ట్లు అని చెప్తున్నారు. కానీ జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ కానీ తీసుకోగలిగితే జెన్యున్గా ఎవరు అవ్వాలా వాళ్ళు అవ్వట్లేదు. ప్రేరణ, యష్మి, పృథ్వీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అవ్వాలని గత 3-4 వారాల నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గత వారం కూడా మెలికిపెట్టి అవినాష్ని, తేజాని ఎండ్ వరకు తీసుకొచ్చి ఒకళ్ళు ఎవిక్షన్ షీల్డ్ ద్వారా, ఒకళ్ళు ఎస్ఎంఎస్ల ద్వారా సేవ్ అయిపోయి ఎవరూ లేదని చెప్పడం. సో ఈ వారం ఇద్దరు అవబోతున్నారు. ఇద్దరిలో ఒకరు పక్కా యష్మి. ఎస్, రాసి పెట్టుకోండి, యష్మి ఎలిమినేట్ అయిపోబోతుంది. ఈ వీకెండ్లో కింగ్ నాగార్జున గారు ఆ పేరు అనౌన్స్ చేయబోతున్నారు, స్టేజ్ మీదకి వచ్చేయబోతుంది. సో సేఫ్, అన్సేఫ్, ఇన్సేఫ్ ఇవన్నీ అన్నీ అయిన తర్వాత యష్మి వచ్చేస్తుంది. యష్మి ఎందుకంటే ఎంత జరిగినా ఆమెకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వని పృథ్వీ కూడా ఆటోలో కూడా మళ్ళీ నమ్మి, ఆటో గేమ్లో కూడా మళ్ళీ నమ్మి తనకి సపోర్ట్ చేసింది. బయటకు వచ్చేసాక డైలాగ్ కొట్టింది. ఇది గేమ్ యష్మి చూసుకోవాలని చెప్పి పృథ్వీ అనడము, దానికి తగ్గట్టుగా మరలా ఏడ్చేయడం, అంటే మాట్లాడితే ఏడుపులు పెడబొబ్బులు, యష్మి బాగా నోరేసి పడిపోతుందని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అఫ్కోర్స్ తను ఒక విధంగా ఫెయిర్గా, ఫ్రాంక్గా అన్నట్టు అనిపించినా కూడా ఈ విధమైన విషయాలు పోర్ట్రే ఇక్కడ అవడం, అండ్ మోర్ ఓవర్ నిఖిల్ మీద తెలుసో తెలియక ఒక రకమైన ఇంప్రెషన్ పడడం, నిఖిల్ దాన్ని సరిగ్గా డిఫెన్స్ ఆడలేకపోవడం, మొత్తం మీద యష్మి ఆ విధంగా బాగా ఇదయ్యింది. బయట నుంచి వచ్చి ఎవరెవరైతే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయారో ఆ ఎక్స్ కంటెస్టెంట్లు వాళ్ళు లోపలికి వచ్చి వీళ్ళ ఒక అభిప్రాయం చెప్పడం, యష్మి గురించి ఇలా చెప్పడం, నిఖిల్ గురించి కూడా నామినేషన్ వేయడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా యష్మియే ఎలిమినేట్ అయిపోతుంది, అది ఫిక్స్. ఇకపోతే ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఎవరు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ఒకరు యష్మి, రెండోది మళ్ళీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందో అని ఒకరు పంపించేయాలని చూస్తున్నాడు బిగ్ బాస్. క్లియర్ కట్ అది. ఎందుకంటే ఆల్రెడీ స్నేక్ ల్యాడర్ గేమ్లో నిఖిల్ని, గౌతమ్ని, పృథ్వీని వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఉన్నారు. బట్ 3 ఓట్ల కింద నిఖిల్, గౌతమ్ ఉన్నప్పుడు ఆల్రెడీ నిఖిల్ సేఫ్లో ఉన్నాడు. గౌతమ్ నామినేషన్స్లో లేడు. బట్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ స్నేక్స్ ఉన్నాయి కాబట్టి బాంబు పేల్చబోతున్నాడని చెప్పాడంటే గౌతమ్ని ఎలిమినేట్ చేసేస్తున్నాడు. క్లియర్? ఒకటి యష్మి, రెండోది గౌతమ్. నాకైతే అదే క్లియర్గా అర్థమైంది. వచ్చిన కంటెస్టెంట్లని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళని ఏదో ఒక విధంగా పంపించాలనే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. గ్రూప్ గేమ్ను ఆడుతున్నా కూడా కింగ్ నాగార్జున గారు గ్రూప్ గేమ్ని సపోర్ట్ చేస్తూ గౌతమ్కే మొట్టికాయలు పెట్టారు. ఎప్పుడో గౌతమ్ కూడా ఎలిమినేట్ అయిపోతాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత వారం ఇద్దరు ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అవుతున్నారు. ఒకరు యష్మి, ఫిక్స్, రాసి పెట్టుకోండి. రెండవది గౌతమ్, డాక్టర్ గౌతమ్ ఎలిమినేట్ చేసేస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి కావాలి వీళ్ళకి. గొడవ పడేవాళ్ళు, ఆడేవాళ్ళు, తొండి గేమ్లు ఆడేవాళ్ళే కావాలి వీళ్ళకి. ఎందుకంటే వ్యూస్ పెరగాలి, రివ్యూస్ రావాలి, దీని గురించి డిస్కస్ చేసుకోవాలి. అరే బిగ్ బాస్ ఏంటి అలా చేశాడు, బిగ్ బాస్ ఏంటి ఇలా చేశాడు అనిపించేలా కావాలి. కాబట్టి నిఖిల్ బాగా ఆడుతాడు, నిఖిల్కి మంచి నేము, ఫేమ్, ఇమేజ్ ఉంది. కాకపోతే అందరితో కూడా ఒక రకమైన మాస్క్ వేసుకొని హ్యాక్ చేసుకొని చేసేస్తుంటాడు కాబట్టి అటువంటి కూడా కావాలి. ఏంటి, ఈవెన్ బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కూడా లేచి నిలబడ్డు పృథ్వీ, అలాంటి వాడే కావాలి. కింగ్ నాగార్జున లేకపోతే విశ్వక్సేన్ లాంటి హీరో వచ్చి మాట్లాడినా కూడా ఎలా ఉండి కూర్చొని మాట్లాడతాడు. అంటే నీ గొప్ప నాకేం రా, నేనే పెద్ద పోటుగాని రా అన్నట్టు. సో అలాంటి వాడే కావాలి. అలాంటి వాడు ఉన్నప్పుడే కదా రసవత్తరంగా ఆర్గ్యుమెంట్స్, వైరల్ అయ్యే ఇష్యూస్ అన్నీ వస్తాయి. అవి తీసుకొని వాడు పోస్ట్ చేసుకుంటాడు. అదే కావాలి వాళ్ళకి. సో గౌతమ్ లాగా ఫెయిర్గా, ఫ్రాంక్గా అవుతామ్మా తప్పమ్మా అని చెప్పేవాడు వద్దు. లేదా ప్రేరణ లాగా పిచ్చిగా, అంటే సిల్లీగా ఉంటూ తను ఏదైనా ఓపెన్గా చెప్పేసే వాళ్ళు కూడా రేపో మాపో మళ్ళీ ఎలిమినేట్ అవ్వచ్చు. లేదంటే తేజ, అవినాష్ లాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేసినా కూడా వాళ్ళకి ఎస్ఎంఎస్లు రాలేదని చెప్పి లాగేయచ్చు. అవినాష్ ఏం మిస్టేక్ చేశాడు? అవినాష్ నామినేషన్స్లో లేడుగా. ఒకే ఒక నామినేషన్ ఏదో పృథ్వీ ఎప్పుడో తీసుకొచ్చి చేసిన నామినేషన్ అంట. వాట్ బిగ్ బాస్, వాట్ బనిజాయ్ టీమ్. సో
యష్మి యొక్క కేకలకి, తన యొక్క ప్రవర్తనకి, తను ఏదైతే నిఖిల్ గురించి ఎలా అనడం, బయట వాళ్ళు వచ్చి మొత్తానికి నామినేషన్ వేసినా కూడా మరలా ఇది నిఖిల్ మీద బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది అనుకున్న టైంకి తినే వెళ్ళి నిఖిల్తో మళ్ళీ సారీ చెప్పి మాట్లాడాడు. నిఖిల్ సేఫ్ అయిపోయాడు, తిని మరి కొంచెం డౌన్ అయిపోయాడు. సో యష్మి ఫిక్స్ ఎలిమినేట్ అయిపోబోతుంది. మీరు చూస్తారు కావాలంటే. సెకండ్ అంశము, ఇంకొక ఇద్దరిని చేయాలి కదా, లాస్ట్ వీక్ ఇద్దరిని చేయలేదు కదా, ఎందుకంటే ఇంకా 3 వారాలే 4 వారాలే ఉంది కాబట్టి అప్పటి వరకు టాప్ 5 ఉంచాలంటే ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఒక బాంబు పేలబోతుందని నిన్నే నాగార్జున గారు ఒక హింట్ ఇచ్చారంటే డాక్టర్ గౌతమ్ కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. నిఖిల్ని ఎట్టి పరిస్థితిలో ఎలిమినేట్ చేయరు, ఇది రాసి పెట్టుకోండి. సో ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్, ఒకటి యష్మి, గౌతమ్ అని నాకు అనిపిస్తుంది బాంబు పేలుస్తారంటే. మేబీ చూద్దాం. ఇంకోటి మళ్ళీ ప్రేక్షకుల కోరిక మేరకు ఎవరు ఎలిమినేట్ అవుతారు, వాళ్ళు తక్కువ వచ్చాను వేరే గేర్ మార్చి మళ్ళీ వైల్డ్ కార్డ్ వచ్చిన ఒకటి తీసేయాలని చూసి బిగ్ బాస్ అనుకుంటున్నాడు. చూద్దాం. ప్రేక్షకులు గట్టిగా దీన్ని డిఫెండ్ చేయండి, గట్టిగా క్వశ్చన్ చేయండి, కామెంట్ చేయండి, ఎస్ఎంఎస్లు చేసి గౌతమ్ని కాపాడండి ప్లీజ్. ఓకే, చూస్తున్నానండి, జస్ట్ చూడండి, సబ్స్క్రైబ్, లైక్ చేయడం పర్లేదు, చూసి కామెంట్ చేయండి. బాయ్.